నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈశ్వర్ ముందుగా హెడ్లైన్ చూద్దాం చెల్లుబోయిన మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం పలువురు మహిళామణులకు సత్కారం ఉచిత నేత్ర వైద్య శిబిరం పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి పోలవరంపై కొరబడ్డ చిత్తశుద్ధి సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు విమర్శలు శ్రీ అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మహిళల భద్రత సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం స్థానిక 13వ డివిజన్ తాడితోట అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మలు హాజరయ్యారు. ఆదిరెడ్డి వీరరాఘవమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సృష్టికి మూలం శ్రీమూర్తి అని, అటువంటి స్త్రీలను ఏ సమాజం అయితే గౌరవిస్తుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. స్త్రీల విశిష్టత సాధికారత కోసం మాట్లాడడం కాదని దాన్ని ఆచరణలో పెట్టాలని, అప్పుడే సమాజంలో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 13, 14వ వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు, అలాగే మా నాయకులు 13వ వార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు, ఇంకా 14వ వార్డు ప్రముఖులందరూ, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం, అధికారులు కూడా రావడం, మహిళా అధికారులందరినీ కూడా ఆహ్వానించడం, ఓ పక్కన ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మనందరి యొక్క బాధ్యతని తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది. మనం గమనించాలి, సమాజంలో మహిళలకి సమాజం అభివృద్ధి చెందుతుంది. గత 5 సంవత్సరాలు చూసాం, గత పాలకుల యొక్క నిర్వాహం వలన మహిళల పైన ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని అగాత్యాలు జరిగినాయి. మహిళలకి భద్రత లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద తయారైంది. ఈ రోజున గత 9 నెలల పరిపాలనలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం. ఒక పక్కన వారికి భద్రత కల్పిస్తూనే వారి యొక్క సాధికారత కోసం కూడా ప్రభుత్వం అనునిత్యం ఆలోచిస్తా ఉంది. ఒక పక్కన దీపం పథకం కానివ్వండి, మే నుంచి తల్లికి వందనం కానివ్వండి, ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్లోని తన టీడీపీ నగర కార్యాలయం వద్ద 19 మందికి సుమారు 30 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 1,10,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా మరో 85 లక్షల విలువైన 40 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో అందజేస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన చెక్కులతో కలిపి ఇప్పటికీ 1,10,00,000 ఈ రోజున ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు.
అలాగే ఈ రోజున చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ ఇవన్నీ చూడడం చాలా సంతృప్తిగా ఉంది. ఇంత సంతృప్తి నాకు పొందడానికి కానీ, నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు పొందడానికి కానీ కారకులైన ఈ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి పెద్దన్న పాత్ర పోషిస్తానని. పెద్దన్న పాత్ర అంటే ఇదే. వైద్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇలాగ ఆదుకోవడమే పెద్దన్న పాత్ర. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు, విమర్శ కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. గత 5 సంవత్సరాలు మీరు సీఎం సహాయ నిధి నుంచి ఏ ఒక్క చెక్కైనా రాజమండ్రి సిటీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది ఇవ్వాలి అని అంటే మనసు ఉండాలి, ఒక మంచి ఆలోచన ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ మనసు ఉంది, ఆ ఆలోచన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతమందిని ఆదుకుంటా ఉన్నారు. 1,10,00,000 ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చెక్కున రూపాన ఇవ్వడంతో పాటు ఇంకా 30 ఫైల్స్ ఉన్నాయి. ఆ 30 ఫైల్స్ విలువ సుమారు 80 లక్షలు. అంటే 2 కోట్లు అంటే చిన్న విషయం కాదు. నేను ప్రజలను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా, మీరు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు మీకు ఉంటా ఉన్నాయో, ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో, మీరు వచ్చి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోండి. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఉపయోగపడే విధంగా, మీకు మేలు చేసే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తాడని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సృష్టికి మూలమైన మహిళలను ప్రతిరోజు గౌరవించాలి, పూజించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆమె లేకుంటే కుటుంబ వ్యవస్థ లేదని, కుటుంబాలు సక్రమంగా నడవడానికి వారే కారణమని అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం రావుతు తాతాయలు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గౌరవ అధ్యక్షులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల మన ఆలోచన విధానం మారాలని కోరారు. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, కానీ గత 5 ఏళ్ల పాలనలో స్త్రీలను అవమానిస్తూ కించపరుస్తూ ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసని అన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజా ఉద్యమాల్లో మగవారితో పాటు సరిపాటిగా ముందుకెళ్లిన నగర తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. ఉద్యమం అని చెప్పిన వెంటనే మగవారితో పాటు సరి సమానంగా మేము ఉద్యమిస్తాం, తప్పుని ఎండగడతాం, ప్రశ్నిస్తాం అని చెప్పి బయటకు వచ్చిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ మహిళా లోకాన్ని ఎప్పుడు కూడా మరవలేము. మీరు చేసిన ఈ కార్యక్రమం ఈ రోజు నా పైన బాధ్యత తెచ్చింది. మీరు మా కుటుంబానికి నిలబడిన విధానం ఈరోజు నేను నగర తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అండగా నిలబడాలని ఒక ఆలోచన తీసుకొచ్చింది. కష్టాలు వస్తాయి పోతాయి, కానీ ఆ కష్టకాలంలో ఎవరు ఉన్నారన్నది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. నేను గుర్తు పెట్టుకున్నాను. మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రాజమండ్రి సెంట్రల్ జైల్ D&MHO డాక్టర్ కోమలి, జాబిల్లి హాస్పిటల్ డాక్టర్ మేరీ వసంతి, డాక్టర్ హారతి, జనసేన వీర మహిళా కోమలి హేమ, మాజీ వైస్ ఎంపీపీ రాజనగరం మండలం వంక మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 45 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ తాలూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా హక్కులు కాపాడడంతో పాటు
గృహహింస చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తుంది అని తెలిపారు. అలాగే దగాపడిన మహిళల పట్ల అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. నా పేరు కండవల్లి లక్ష్మి. నేను ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్గా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించి సుమారు ఇంచుమించు 45 సంవత్సరాలు కావస్తుందండి. అందులో నన్ను మొన్న ఏపీ మహిళా చైర్మన్గా ప్రమోట్ చేశారు. ఈ సంస్థని కొంతమంది తప్పుడుగా దుర్వినియోగం చేసి మేము అనాథలకి సేవ చేస్తున్నాం, వాళ్ళకి సేవ చేస్తున్నామని 100 రూపాయలు ఫోన్పే చేయండి అని కొంతమంది బయట ప్రచారాలు చేస్తున్నారండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు అలాంటి తప్పుడు ప్రలోభాలకు ఎక్కడ గురి కాకుండా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. తప్పనిసరి అలాంటి ఎక్కడైనా ఈ పేరు చెప్పి ఎక్కడైనా ఫ్రాడ్ జరిగినా ఎవరైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఏ సంస్థ అయినా సరే ఎవరు కూడా పావలా తీయవలసిన పని లేదు. హ్యూమన్ రైట్స్ అంటే నీతి నిజాయితీగా చేయాలి, మానవ హక్కులకు సంబంధించిందండి ఇది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ప్రైవేట్గా ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడం, దాన్ని డబ్బుకి సద్వినియోగం చేసుకుని వాళ్ళ సొంత ప్రలోభాలకు సొంతంగా సృష్టించి ఒక్కొక్క వర్గం కింద సృష్టించి ఈ సంస్థను పాడు చేయడానికి బ్యాట్ చేయడానికి కొన్ని సంస్థలు తయారయ్యాయండి. అలాంటి వారు ఎవరైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఎవరైనా ఉన్నా మీరు అది ఖండించవచ్చండి. అది మీకు నేను దళిత బహుజన వర్గాలకు రాజ్యాధికారం దక్కకుండా చేసే కుట్రే ఎస్సీ వర్గీకరణ అని, ఈ కుట్రను దళిత వర్గాలు అర్థం చేసుకోవాలని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు సోదరుడు మాజీ ఐడిఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఆత్మీయ సదస్సు జిల్లా సంఘ అధ్యక్షులు ఎల్వి ప్రసాదరావు అధ్యక్షతన శనివారం స్థానిక ఆనం రోటరీ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు ఎల్వి ప్రసాదరావు అధ్యక్షత వహించగా కార్యదర్శి జంగం సుబ్బారావు అతిథులకు స్వాగతం పలికారు. ఈ సదస్సులో ముఖ్య విశ్లేషకులుగా పాల్గొన్న పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను కేవలం మాల మాదిగల మధ్య సమస్యగానే చూడొద్దన్నారు. రాష్ట్రంలో పాలకులుగా ఉన్న రెడ్డి కమ్మ కులాలు బహుజనులకు రాజ్యాధికారాన్ని దూరం చేయడానికి పన్న పన్నాగమే ఈ వర్గీకరణ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అణగదొక్కడానికి వర్గీకరణ కుట్ర పన్నారన్నారు. మాల మాదిగలు ఐక్యంగా ఒకే అభ్యర్థికి ఓటు వేస్తే 71 నియోజకవర్గాల్లో గెలుస్తామని, అలాగే మరో 87 నియోజకవర్గాలను చైతన్యవంతమైన కొద్దిపాటి బీసీల మద్దతుతో గెలుచుకునే అవకాశం ఉందన్నారు. మీ పత్రికలలో ఉన్నటువంటి డబ్బులను చూసి పుచ్చుకుని ఇంట్లో దూరిపోయి దద్దమ్మలెవడో లేడు ఇక్కడ. ఈ ప్రజాంటి రాజ్యాంగ ధర్మం, ఈ అంబేద్కర్ భావజాలాన్ని వీధి వీధికి తీసుకెళ్ళడానికి ఎంతైనా తెగిస్తాం, ఎంత దూరమైనా వెళతాం. ఎవరు డైరెక్షన్ ఇవ్వలేదు. ఎవడి స్వార్థం వాడుకుంటుంది. మీరందరూ కలిసి ఉమ్మడిగా ఆలోచించుకోండి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. పిఎస్ఎన్ మూర్తి చెప్పాడని భుజాన్ని తీసుకుని వెళ్ళకండి. ఈ రోజున మీకు అందరికీ ఒకే ఒక ఏజెండాని నేను చెప్పదలుచుకున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఏబిసిడీలు వర్గీకరిస్తున్నారు. రెల్లి వర్గాల్లో గ్రూపులో పెట్టారు, ఆది ఆంధ్ర వర్గాల్లో గ్రూపులో పెట్టారు, మాల వర్గాల్లో గ్రూపులో పెట్టారు, మాదిగ వర్గాల్లో గ్రూపులో పెట్టారు. అదే గ్రూపులు తగలబడతాయి రేపు పొద్దున వీడి చట్టం చేసినా కానీ. ఆ గ్రూపుల్లో ఉన్న సారాంశం ఏంటి? రెల్లి గ్రూపులో ఉన్నటువంటి సోదరులు రాజమండ్రులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఈ రెల్లి గ్రూపులో ఉన్నటువంటి సోదరులు మా తరతరాల నుంచి ఈ దరిద్రం కొట్టు ఈ అశుద్ధాన్ని మోసి అలసిపోయాము, మేము చదువుకోవాలనుకుంటున్నాము, మేము ఉద్యోగస్తులు అవ్వాలనుకుంటున్నామంటే వాడు ఎవడైనా కానీ ఒక 10 మంది రెల్లి కులస్తులు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే 10 మందికి 10 ఉద్యోగాలు వచ్చేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను తీసేసి 10 మంది ఉండొచ్చు, మీరు 100 మంది ఉండొచ్చు, మీకు ఒక ఉద్యోగమే ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పడానికి ఎవడు వీడు? చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని సిడబ్ల్యూసీ సభ్యులు రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిడుగు రుద్రరాజు విమర్శించారు. సూపర్ 6 డకౌట్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల ముందు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన
చేసిన అనుభవం కూడా ఉంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క పెన్షన్ పథకం మినహా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు సాయం వంటి హామీలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక్క సిలిండర్ కూడా అందించకుండా రుద్రరాజు పెదవి విరిచారు. బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవని, అప్పుల్లో రాష్ట్రం ఉందని చెబుతూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ పెట్టడం అంకెల గారడీయేనని ఆయన ఎద్దేవా చేశారు. మనందరికీ కూడా ఉభయ గోదావరి జిల్లాతో పాటు అటు రాయలసీమ ప్రాంతం దాకా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా ఇరిగేషన్ నీటిపారుదల రంగం అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా పవర్ సెక్టార్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దాంట్లో పవర్ జనరేషన్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. అటువంటి ప్రాజెక్ట్ని చాలా నాన్ సీరియస్గా తీసుకుంది. ప్రతి అంశానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో డిస్కస్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మన పాపం ఢిల్లీలో ఉన్నారు, మళ్ళీ వైజాగ్ వచ్చారు, మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్నాను. కానీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి, విభజన హామీలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రకటన కూడా వాళ్ళు 9 నెలల్లో సాధించలేకపోయారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చాలా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి స్వచ్ఛందంగా వాళ్ళందరినీ కూడా తొలగిపోవడానికి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి సందర్భం మనకి కనపడలేదు. కాంగ్రెస్ పార్టీగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పాము, ఇక్కడ పోటీ చేసినప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసి మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహారాణులుగా ఎదుగుతున్నారని మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధిని అన్నారు. రాజమండ్రిలోని మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధిని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు చేశారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధిని మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పట్టు సాధించి ముందుకు రాణించాలని పేర్కొన్నారు. ఏ సమాజం అయితే మహిళలను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. మహిళలు వృత్తి, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ప్రతిరోజు కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించుకోవాలని, అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మనసు ఉంటే అన్ని సక్రమంగా సాగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా శనివారం హుక్కుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్, మహిళా వైద్యురాలు డాక్టర్ పాసర లక్ష్మీ ప్రసన్నలను కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి రాష్ట్ర ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ భవ్యకిషోర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దినోత్సవం ప్రేరణగా మహిళలకు అవకాశాలను కల్పించడం, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య శిబిరాలు, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ముందుగా ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ఉన్న మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. సో యాక్చువల్లీ ఈరోజు 2:30 వరకు వేరే ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఉండడం వల్ల లేట్గా వచ్చాను కొద్దిగా. సో
ఇదే అంటే యాక్చువల్ ఉమెన్స్ డే అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ రోజు అందరికి కావాలన్నమాట. సో నన్ను ఒక 6-7 ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేస్తుంటారు ఈరోజు. సో దాంట్లో మనం టైం చేసుకొని నాకు కుదిరిన టైంలో అంటే ఒక 3-4 అడ్జస్ట్ చేసుకొని వెళ్ళగలిగాను. సో ఉమెన్స్ డే రోజు మంచిదే, ఎక్కడైనా కొంతమంది మహిళల్ని మనం పిలుచుకొని ఇలా వాళ్ళు ఇట్లా ఫెలిసిటేట్ చేసుకోవడమో లేకపోతే ఇలా చేసుకోవడం అంతా మంచిదే. బట్ ఉమెన్స్ డే రోజే గుర్తుపెట్టకుండా ఆ రోజుకే పరిమితం కాకుండా, అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో జెండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, ఏదో రకరకాల పదాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానివ్వండి చాలా పదాలు ఉంటాయి. కానీ అది ఏదో ఒక రోజు ఒక పదం అన్నట్లు కాకుండా అదొక వే ఆఫ్ లివింగ్. అంటే మనం రోజువారీ జీవితంలో అది నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అదేదో చదువుకొని ఎంతో సాధించిన వాళ్ళకే పరిమితం అవుతుందని లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తేదీ 8-3-2025 శనివారం నాడు రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ నందు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరపబడింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ మహిళల స్వావలంబనతో స్థిరపడాలని, అప్పుడే వారు ఆర్థికంగా నిలదొక్కున్న నాడే వారి కుటుంబాన్ని సరైన స్థితిలో నడపగలరని, పూర్వకాలంలో మహిళలకు చదువు అనేది అందని ద్రాక్షలాగా ఉండే కాలంలో సావిత్రిబాయి పూలే అనే మహిళ ఆడవారికి విద్యను అందించాలనే సేవాభావంతో పలు స్కూళ్లు ప్రారంభించి ఆడవారికి ప్రత్యేకంగా విద్యను అందించేవారని, అలాగే పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే మహిళలకు వివాహాలు చేసేవారని. ఎందుకు అంతర్జాతీయ ఉమెన్స్ డే చేసుకుంటారు? అంతర్జాతీయ జెంట్స్ డే చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకుంటారు? మహిళలు మన భారతదేశానికి స్వతంత్రం రాకపోవడం మను చరిత్రలో మహిళలంటే వంటింట్లో పనిచేసే ఒక బానిసల్లా చూసేవారు. ఆ స్టేజ్ నుంచి ఈవేళ ఏ స్టేజ్కి వచ్చారు? చదువు ఒకటే కాదు, విమానాలు నడుపుతున్నారు, అలాగే అంతరిక్షయానం చేస్తున్నారు. అనేక రంగంలో మహిళలు ఎంతో ముందంజ వేసుకుని ఎంతో ముందుకు రావడం జరిగింది. అసలు ఫస్ట్ మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆవిడ కాలంలో మహిళలు ఎవరు కూడా చదువుకునేవారు కాదు. ఆవిడ మహిళల్ని ఆడపిల్లల్ని తీసుకొచ్చి ట్యూషన్లా చెప్పి వాళ్ళందరినీ కూడా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రెండో వ్యక్తి గుర్తించుకోవాల్సిన ఆయన ఎవరు? మన రాజమండ్రి వాసి ఎవరు? కందుకూరు వీరేశలింగం పంతులు. అప్పుడు ఏం చేసేవారు? ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేసేవారు. 14 ఏళ్లకే భర్త సరిపోతే జీవితకాలం అంతా కూడా ఆడపిల్లల్ని ఒక ఇంట్లో లోపల తెల్లబట్టలు కట్టుకుని బయటికి రాకూడదు, ఎవరిని చూడకూడదు, ఎవరికి ఎదురు రాకూడదు, ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టేవారు. ఆడపిల్లలందరినీ కూడా ఒక బానిసల్లా చూసేవారు. ఆ బానిస వ్యవస్థ నుంచి ఈవేళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం జీవితంలోకి మహిళలు రావటం జరిగింది. ముఖ్యంగా ప్రతి మీటింగ్లో నేను చెప్తా, మాకేదో స్వేచ్ఛ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది. నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళాభివృద్ధికి చొరవ చూపించడం వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి దగ్గరగా నిలిచారని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు శారద అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ అమర్ జహాబేగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ జ్యోతిబా పూలే, రమాబా పూలే వంటి మహిళామణుల త్యాగం ఫలితంగా శ్రీ విద్యకు బీజం పడిందని చెప్పారు. వారు నడిచిన విద్య చైతన్యం స్త్రీశక్తికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు కావడం వెనుక కాంగ్రెస్ కృషి మరపురానిదని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నాడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇందుకు కారణం నాడు కాంగ్రెస్ పార్టీ మహిళా స్వయం సమృద్ధికి కృషి చేయడమని తెలిపారు. ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన షహీద మేడం గారు
ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి మన పాస్టర్ గారు సిస్టర్ కమల్ కుమారి గారు ఆవిడకి సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ సన్మానానికి అర్హురాలు. ఆవిడ అనేకమైనటువంటి చర్చలు సేవా కార్యక్రమాలు అంతేకాకుండా ఓల్డేజ్ హోమ్ కూడా ఆవిడ స్టార్ట్ చేయడం జరిగింది. పేద వృద్ధులకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడకి వాళ్ళకి సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ భారతదేశంలో మహిళలకు గుర్తింపు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల. కాంగ్రెస్ పార్టీ లేని పూర్వం స్వతంత్రానికి ముందు మహిళల్లో ఒక బాధ్యతగా చూసేవారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ సారథ్యంలో మహిళలందరికీ గుర్తింపు వచ్చింది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ మహిళలంటే గుర్తింపు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అంటే అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా జరిగింది. కాకినాడ నగరంలోని గోదావరి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిరావు నెహ్రూ మాట్లాడుతూ స్త్రీ అభ్యుదయం కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం బడ్జెట్లో అధిక కేటాయింపులు జరిగాయని అన్నారు. టీడీపీ ఆవిర్భావంతో స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కల్పించగా నేటి ముఖ్యమంత్రి స్త్రీలకు పురుషులతో సమానంగా ఆర్థిక వనరులు కల్పించేందుకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడమే కాకుండా స్త్రీ తన స్వశక్తితో ఆర్థిక ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని, సమాజంలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తున్నారని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభద్ర రాజశేఖరం, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్, కమిషనర్ భావన తదితరులు పాల్గొన్నారు. సమాన పాత్రను వహించగలిగినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆలోచన చేశారు. దాన్ని మరింత ఒక అడుగు ముందుకేసి నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి సమాజంలో ప్రతి స్త్రీకి కూడా ఆర్థిక స్వలంబన కల్పించాలి అని చెప్పి మీ అందరికీ ప్రముఖమైనటువంటి పాత్ర ఇచ్చారు ఈనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పాత్ర ద్వారానే మీరంతా ప్రముఖమైనటువంటి ఇటు ఆర్థిక పరిపుష్టి కలగడమే కాకుండా సామాజికంగా ఒక ధైర్యంతో ఏ కార్యక్రమంలో అయినా సరే ముందుకు వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ రకంగా సామాజిక అభివృద్ధి చెందడమే కాకుండా స్త్రీ అభ్యుదయంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవాలు. ఈనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడితో దాక్కూడదు, మమ్మల్ని దాటి ముందుకెళ్ళాలి. ఆ వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఈనాడు ప్రభుత్వం మీకు అందిస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకుని మరింత ముందుకెళ్ళి మీరు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇవాళ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా మీరంతా ముందుకు రావాలని, దినాభివృద్ధి చెందాలని, మహిళా లోకంతో వాళ్ళ ప్రస్తుతం అన్ని రకాలుగానే ఇబ్బందుల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడితో వెలవెలబోయిన సూరంపాలెం ప్రాజెక్టును పరిశీలించిన జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతిరావు నెహ్రూ గోకవరం మండలంలో సూరంపాలెం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీరు అందకపోవడంతో రైతాంగమంతా ఆవేదనకు గురవడం జరిగింది. స్థానిక రైతాంగ కష్ట నష్టాలపై ఎమ్మెల్యే నెహ్రూ స్వయంగా పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించడం జరిగింది. గంగవరం, రంపచోడవరం ఏజెన్సీ మండలాల్లో ఆయన పర్యటించారు. కారు కానీ ద్విచక్ర వాహనం కూడా వెళ్ళలేని, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే కాలువ మార్గాలను సైతం లెక్క చేయకుండా నీరు వచ్చే కాలువ మార్గాలను వాటికున్న అడ్డంకులను అన్వేషించారు. సూర్యంపాలెం రిజర్వాయర్కు నీటిని రప్పించే
సాధ్యాసాధ్యాలపై ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి శూరంపాలెం ప్రాజెక్టుకు 18 కిలోమీటర్లు మాత్రమే దూరమని, సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించితే శూరంపాలెం రైతాంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. శాండ్ బ్యాగ్ వేయొద్దు మనం రైట్ స్కిల్ సీట్ వేసేద్దాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెల్లుబోయిన మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. పలువురు మహిళామణులకు సత్కారం. ఉచిత నేత్ర వైద్య శిబిరం. పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి. పోలవరంపై కొరబడ్డ చిత్తశుద్ధి. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు విమర్శలు. శ్రీ అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా దినోత్సవంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.